హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ ఎలా సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసిన ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలి, అండ్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని ఎలా ట్రాక్ చేయాలి, ట్రాక్ చేసుకున్నా సరే తర్వాత ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మనం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. సో కొత్తగా ఎవరైతే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే షాపింగ్ చేయడం రాదో ఫ్లిప్కార్ట్లో, వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫ్లిప్కార్ట్ యాప్లోకి రండి. ఫ్లిప్కార్ట్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయితే అయిపోద్ది లోపలికి. ఈ విధంగా ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడే మీకు బై డిఫాల్ట్గా మీకు ప్రొడక్ట్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పాను కదా, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఎడ్యుకేషన్ లేదు, నేను రాయలేను, టైప్ చేయడం నాకు రాదనుకుంటే ఇక్కడ మైక్ బటన్ ఏదైతే ఉందో మైక్ బటన్ పైన క్లిక్ చేసి వాయిస్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఏం కావాలని చెప్పేసి ప్రోడక్ట్ గురించి వాయిస్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ నాకు కావాల్సిన ఇప్పుడు సెర్చ్లో నేను జస్ట్ ఒక పౌడర్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. పౌడర్ కావాలి, నాకు పౌడర్ అనేది రాస్తున్నాను ఇక్కడ. ఓకే, పౌడర్ రాస్తున్నాను నేను. జస్ట్ క్లిక్ చేశాను, ఇక్కడ వైట్ టోన్ పౌడర్ అని చెప్పి రాశాను. ఈ విధంగా మనం రాయాలి, మనకి ఏం కావాలంటే అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, వైట్ టోన్ క్రీమ్ అని చెప్పి సెర్చ్ చేశాను. ఇక్కడ క్రీమ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ యాడ్ టు కార్ట్ ఏదైతే ఉందో దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే అది ఇక్కడ కార్ట్లో యాడ్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా పని ఉండి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ పని చూసుకొని వచ్చేసరికి అది కార్ట్లో ఉంటుంది, మిస్ అవ్వదు. ఓకే, సో మనం ఎలా కొనాలి అంటే ఈ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ యొక్క పిక్స్ మీరు చూడొచ్చు, ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయో మీరు చూడొచ్చు. ఓకే, కిందకు వచ్చినట్లయితే ఇక్కడ దానికి ప్రైస్ కనిపిస్తుంది. ఇది 250 ml బాటిల్, 500 ml బాటిల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. మీకు క్వాంటిటీ ఇంకొకటి ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 2, 3 అవి కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కింద మీకు అడ్రస్ అనేది కనిపిస్తుంది. మీరు కొత్తగా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు అడ్రస్ ఏం కనిపించదు, యాడ్ అడ్రస్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో అది కూడా ఎలాగో చెప్తాను. సో ఈ విధంగా ఇక్కడ మీకు కింద కూడా మీకు ఇక్కడ ఇస్తాడు చూడండి, క్యాన్సిలేషన్ అప్ టు 48 hours, నో రిటర్న్స్ అలౌడ్, క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పేసి అవైలబుల్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటో మీకు ఇక్కడే అర్థమైపోద్ది. సో డెలివరీ ఎప్పుడు 13 Novemberకి డెలివరీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. యాడ్ అని అడుగుతుంది, అవసరం లేదు, కంటిన్యూ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో మీరు ఎటువంటి అడ్రస్ మీరు కొత్తగా వెళ్ళినట్లయితే ఎంటర్ చేసుకోరు కాబట్టి ఇక్కడ యాడ్ అడ్రస్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఓకే, యాడ్ అడ్రస్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట, ఓపెన్ అవుతుంది ఇలాగ ఒక పేజ్ అనేది. ఓకే, ఈ విధంగా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎడిట్ అనే యాడ్ ఏ న్యూ అడ్రస్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్లో మీకు కనిపిస్తుంది కొత్తగా మీరు లోపలికి వెళ్ళినట్లయితే. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ ఫోన్ నెంబరు, పిన్ కోడ్, తర్వాత ఏమో స్టేటు, సిటీ, మీ హౌస్ నెంబరు, బిల్డింగ్ నేము, రోడ్ నేమ్, ఏరియా, కాలనీ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి హోమ్ అడ్రస్, వర్క్ అడ్రస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ అడ్రస్ అనేది సేవ్ అయిపోతుంది. సో మీరు ఈసారి ఫ్లిప్కార్ట్లో ఏదైనా బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అడ్రస్ అనేది సేవ్ అయిపోద్ది అనమాట. మీరు మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ డెలివర్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నేను 3 అడ్రస్లు అయితే ఇవ్వడం జరిగింది. అందుకే ఏ అడ్రస్కి డెలివరీ చేయమంటారని చెప్పి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ ఒకటే అడ్రస్ మీకు ఎంటర్ చేస్తున్నట్లయితే ఒకటే అడ్రస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ డెలివరీ హియర్ అని చెప్పి ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబరు కరెక్ట్గా ఉందా లేదా, మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కరెక్టేనా, ఎప్పుడు వస్తుంది, క్యాన్సిలేషన్ ఈజ్ అలౌడ్ అప్ టు 48 hours ఆఫ్టర్ ప్లేసింగ్ ద ఆర్డర్. మీరు ఈ యొక్క ఆర్డర్ని ఎప్పుడుగా ఉంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే ఆర్డర్ చేసి జస్ట్ ఇప్పుడే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత పడింది, ప్లాట్ఫామ్ ఫీజు ఎంత, డెలివరీ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, టోటల్ అమౌంట్ ఎంత పడిందని చెప్పేసి వస్తుంది. అంటే మీరు ఎంత సేవ్ చేస్తున్నారు కూడా ఇక్కడ వస్తుంది. సో కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు
ఏదైనా సరే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ సెట్ చేసుకోవచ్చు, వ్యాలెట్స్ ఉంటే సెట్ చేసుకోవచ్చు, యూపీఐ యాప్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా సెట్ చేసుకోవచ్చు, హ్యావ్ ఏ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఉన్నట్లయితే ఆ గిఫ్ట్ కార్డ్ ఎంటర్ చేసి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎక్కువ మంది చూస్ చేస్తారు కాబట్టి సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డ్యూ టు హ్యాండ్లింగ్ కాస్ట్ ఏ నార్మల్ ఫీ ఆఫ్ ₹7 విల్ బీ ఛార్జ్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇందాక ఏదైతే ఈ ప్రోడక్ట్ ₹189 ఉంది కదా, సో దీనికి ఒక ₹7 యాడ్ చేసి అంత అమౌంట్ అయితే ఛార్జ్ తీసుకుంటుందని చెప్తున్నారన్నమాట. సో ప్లేస్ ఆర్డర్ పైన నాకు క్లిక్ చేసినట్లయితే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ ఆర్డర్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చి మనకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు రావడం అయింది షాప్ రెస్పాన్సిబుల్లీ ఫ్రీ క్యాన్సిలేషన్స్ అప్ టు 48 hours అని చెప్పేసి వచ్చిందనమాట. సో నేను మన యొక్క పెట్టిన ఆర్డర్ని ఎలా ట్రాక్ చేయాలి అని చెప్పి కూడా చెప్తాను కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాక్ అండ్ మేనేజ్ ఆర్డర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, సో మీరు లేదు వేరేలా చూద్దాం అనుకుంటే ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసినట్లయితే సపోజ్ మీరు బ్యాక్ వచ్చారు, మళ్ళీ ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళారు, ఎక్కడ నేను ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేయాలి ఏంటని చెప్పేసి మీకు డౌట్ వచ్చినట్లయితే ఇవ్వండి, ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే అవుతుందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏమేమి ఆర్డర్ పెట్టారో ఇక్కడ మీకు వస్తుంది అనమాట. సో మనం రీసెంట్గా పెట్టిన ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది, డెలివరీ ఎక్స్పెక్టెడ్ బై November 13. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ని. ఇవ్వండి, ఇక్కడ చూసారా ట్రాకింగ్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది, షిప్డ్, అవుట్ ఆఫ్ డెలివరీ November 13 అని చెప్పేసి ఈ విధంగా అన్నీ కనిపిస్తాయి. సిఆల్ అప్డేట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉందని చెప్పేసి ఆర్డర్. ఓకేనా? ఈ విధంగా ట్రాక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డర్ని మనం క్యాన్సిల్ చేసేయాలి అనుకుంటున్నాం. ఎలా క్యాన్సిల్ చేయాలి? ఇవ్వండి, ఎడిట్ ఆర్డర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి ఎడిట్ ఆర్డర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రీజన్స్ అయితే వస్తాయి. వాట్ యూ నీడ్ హెల్ప్ విత్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూడండి, మీ ఫోన్ నెంబర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా, అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఆప్షన్ అయితే వచ్చింది. సో మనకి మూడో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇఫ్ యూ క్యాన్సిల్ నౌ యూ మే నాట్ బీ ఏబుల్ టు అవైల్ దిస్ డీల్ అగైన్, డూ యూ స్టిల్ వాంట్ టు క్యాన్సిల్ అని చెప్పి అడుగుతుంది. మనం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్యాన్సిల్ ఆర్డర్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ దానిపైన క్లిక్ చేసేయండి. ఆర్డర్ అనేది ఇక్కడ ఈ విధంగా క్యాన్సిల్ అనే రీజన్స్ ఫర్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ప్రైస్ ఫర్ ద ప్రోడక్ట్ హ్యాస్ నౌ డిక్రీజ్డ్, ఇక్కడ రకరకాల రీజన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏం కావాలి మీరు సెట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు, మనకు పర్వాలేదు, ఏదైనా పర్లేదు. ఐ వాంట్ టు చేంజ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్, ఐ వాంట్ టు చేంజ్ ద డెలివరీ అడ్రస్, మై రీజన్స్ ఆర్ నాట్ లిస్టెడ్ హియర్. మీ రీజన్స్ నాట్ లిస్టెడ్ హియర్ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత కామెంట్స్లో ఏదో ఒకటి రాసేయండి. ఐ హ్యావ్ దిస్ ప్రోడక్ట్ అనో లేకపోతే ఏదో ఒకటి ఐ డోంట్ నీడ్ అనో రాసేసి సబ్మిట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే క్యాన్సిలేషన్ కన్ఫర్మ్డ్, చెక్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించారా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, తర్వాత ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ ఆర్డర్ని అట్ ఏ టైం వెంటనే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు షాపింగ్ చేయడానికి ఫ్లిప్కార్ట్కి వచ్చినప్పుడు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.